ఏం చేస్తున్నామండి? ఆఫీస్ ముందుకు వచ్చారు మీ న్యాయం కోసం, సీఎం ఆఫీస్ ముందుకు మా న్యాయం కోసం నా 5 నెలల నుంచి తిరుగుతున్నామన్నా. మా బాధ పట్టించుకునే దిక్కే లేదు. ఇక అయిపోయింది మా పరిస్థితి. వాళ్ళు మీరు చావండి బతకండి, మీరు కనీసం దేవుని కూడా మొక్కోవద్దని బయటకు వెళ్ళకూడదు. అది పరిస్థితి. పోలీసులు ఈ విధంగా అంటే నిరుద్యోగ ఇప్పుడు కావాలని రెచ్చగొడుతున్నారు వాళ్ళు. నిరుద్యోగ ఇది మేమేమో మాకు పనిలేక తిరుగుతున్నామంట. మా ఉద్యోగాలు గుంజుకునేది ప్రభుత్వం. ప్రభుత్వం గుంజుకుంటుంటే అడిగే హక్కు మాకు లేదంట. మీడియాతో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి కూడా లేకుండా చేస్తున్నారు. మేము అయిపోయింది, ఆడికి పోతే ఆడదొబ్బి ఈడదొబ్బరు, కనీసం గుడికి పోతే గుళ్ళో ఉన్న పోలీసులు చెప్పి మమ్మల్ని కొట్టిస్తున్నారు. మేడ పట్టుకొని బయట పట్టువేసి నెట్టేస్తారు. నిరుద్యోగులను కడుపున పెట్టి చూసుకుంటా అన్నాడు కానీ ఎక్కడ సార్ ఇప్పుడు రౌడీలో పెట్టి కొట్టించుండు. అసలు పోలీసులు కాకుండా బయట ఉన్న ఎక్కువ కొడుతున్నారు. గుడి దగ్గర లావడాలను తీసుకొచ్చి 4 రౌడీలో పెట్టిండి. ఇప్పుడు సీఎం వాళ్ళు వచ్చి మెడలు పట్టి నెడుతున్నారు. పోలీసు వాళ్ళు పక్క నుండి వాళ్ళతోటి గుండాలతో నెట్టిస్తారు మమ్మల్ని. ఆడవాళ్ళని కూడా చూడట్లేదు, నెట్టుకుంటూ తీసుకొస్తున్నారు. ఎందుకోసం వచ్చాము సీఎం ఇంటికి? డౌన్ మెరిట్ లిస్ట్ సార్, 1:2 గురుకుల 1:2 అభ్యర్థులం సార్ మేము. దేనికోసం వచ్చారు? మాకు డౌన్ మెరిట్ లిస్ట్ పెడితే 1:1 వాళ్ళతో పాటు మాకు జాబులు వస్తాయి. డౌన్ మెరిట్ లిస్ట్ పెడితే వాళ్ళ తర్వాత మెరిట్ లో ఉన్నాము, మాకు జాబులు వస్తాయి. ఒక్కొక్కరికి 3, 4 జాబులు వచ్చినాయి. వాళ్ళకి ఒక జాబ్ తీసుకొని ఇంకా డౌన్ మెరిట్ లిస్ట్ తర్వాత మెరిట్ లో ఉన్న వాళ్ళు మాకు జాబ్ వస్తుంది. దానికోసం మేము కొట్లాడుతున్నాం. ఏం చెప్తారు ఇక్కడ అధికారులు? ఏం చెప్పట్లేరు. సీఎం సార్ ఇంటి దగ్గరకు వచ్చాము, అక్కడ నుంచి కిలోమీటర్ దూరం ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడికి వెళ్ళమన్నారు. ఇక్కడ ఉంటే మళ్ళీ ఇక్కడ నుంచి మమ్మల్ని వెళ్ళగొడుతున్నారు. ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్తున్నామో మాకే తెలియట్లేదు. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. పోలీస్ సార్ వాళ్ళు కూడా ఇక్కడికి రమ్మన్నారు. మళ్ళీ వాళ్ళే మేం చెప్పలేదు, మళ్ళీ మీరు ఇక్కడ నుంచి వెళ్ళమంటున్నారు. ఎక్కడికి వెళ్ళాలో మాకు అర్థం కావట్లేదు. చిన్న చిన్న పిల్లలు తీసుకొని వచ్చాము, రోడ్ల మరి తిరుగుతున్నాము. భిక్షాటన చేసుకునే వాళ్ళ పక్కన కూర్చున్నాము. వాళ్ళకుంది ప్లేస్, మా భిక్షాటన చేసుకునే వాళ్ళకి అర్హత కూడా మాకు లేదా? వాళ్ళతో పాటు కూర్చున్నాము, మమ్మల్ని కూర్చొని ఇవ్వట్లేరు. ఆ గుళ్ళో కూడా కూర్చొని ఇవ్వట్లేరు, టెంపుల్లో కూడా కూర్చోవద్దు అంటున్నారు. మీ అబ్బాయి అతను? అవును సార్, అబ్బాయిని తీసుకోవాలి. చిన్న బాబుని తీసుకొని వచ్చాము. మరి ఇంట్లో ఎవరు లేరు చూసుకోవడానికి, తీసుకొని వచ్చాము.